ఫ్రెండ్స్, కేటీఆర్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో కేసీఆర్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నిజామాబాద్ వన్ టౌన్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హందన్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వీరితో పాటు అంతర్రెడ్డి, అదేవిధంగా విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హందన్ మాట్లాడుతూ, నిన్న బీఆర్ఎస్ భవన్లో జరిగిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి 3 నెలలుగా డబ్బులు ఇస్తేనే బిల్డింగులకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అలా పనులు చేసిన 2,500 కోట్లు ఢిల్లీకి పంపించారు. ఓవైపు ఇసుక దందా రైస్ మిల్లర్లను, మరోవైపు బిల్డర్లు, రియల్టర్లు బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే కత్తెర పట్టుకొని జేబు దొంగలు తిరుగుతున్నారు అంటూ ఆరోపించారని, అభూత కల్పనతో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశంతో ఇలా లేనివి ఉన్నట్లు బహిరంగంగా ఆరోపించడము, ప్రజల్లో దుష్ప్రచారం చేయడము ముఖ్యమంత్రికి చాలా ప్రమాదకరమని, అవన్నీ నిరూపించుకోవాలని తన పైన మేము కేసు పెట్టామని చెప్పి ఆవిడైతే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.